సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. 22వ తారీఖు సెప్టెంబర్ నుంచి ఆశ్వయుజ మాసము ప్రారంభమవుతోంది. దసరాలు ప్రారంభం కాగానే మనందరికీ కూడా అమ్మవారి ఆరాధన చేయాలి. ఆ ఉత్సాహం ఎంతో సంతసంతోటి మనం ముందుకు వెళ్తూ చేస్తూ ఉంటాము. అలా సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమైన శరన్నవరాత్రులు సాధారణంగా మనం స్మార్త సాంప్రదాయంలో ఇంద్రకీలాద్రి మీద ఉన్న దుర్గాదేవి యొక్క అవతారాల స్వరూపాలనే ప్రాధాన్యంగా తీసుకుని ముందుకు వెళ్తాం. శాక్తేయంలో శ్రీశైలాన్ని ప్రత్యేకంగా తీసుకుని అక్కడ అవతారాలని చేస్తాం. కానీ మనందరం కూడా 3 వంతుల మంది ముఖ్యంగా నవదుర్గా అవతారాల్లో స్మార్త సాంప్రదాయం ప్రకారం అనాదిగా చాలా కాలం నుంచి కూడా ఇంద్రకీలాద్రి మీద ఉన్న దుర్గాదేవి యొక్క అవతార స్వరూపాలను బట్టే మనం ప్రతినిత్యం కూడా అమ్మవారి అవతార పూజలు చేసుకుంటున్నాం. అలా ఆ అవతార పూజల ప్రకారం ఈసారి కంప్లీట్గా 10 రోజులు పూర్తిగా ఉన్నందున మనకి మరి 2 అవతారాలు పూర్తిగా మళ్ళా కొత్తగా కాకుండా ఇవి పాతవే, ఇదివరకు కూడా 10 రోజులు 11 రోజులు వచ్చినప్పుడు చేసినవే ఈ అవతారాలు మళ్ళా ఈ సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 మధ్యలో వీళ్ళు అలంకరించి అమ్మవారిని పూజించడం జరుగుతుంది. సెప్టెంబర్ 22వ తారీఖున బాలా త్రిపుర సుందరీదేవి అవతారము, సెప్టెంబర్ 23 గాయత్రీదేవి, సెప్టెంబర్ 24 అన్నపూర్ణాదేవి, సెప్టెంబర్ 25 కాత్యాయనీదేవి, సెప్టెంబర్ 26 శ్రీ మహాలక్ష్మీదేవి, సెప్టెంబర్ 27 లలితా త్రిపుర సుందరి, సెప్టెంబర్ 28 శ్రీ మహాచండి, సెప్టెంబర్ 29 సరస్వతి అవతారం, సెప్టెంబర్ 30 దుర్గాదేవి అవతారము, అక్టోబర్ 1 మహిషాసురమర్దిని, అక్టోబర్ 2 విజయదశమి శ్రీ రాజరాజేశ్వరి అలంకారము. అయితే సాధారణంగా సెప్టెంబర్ 22 మొదటి రోజు ఎప్పుడు కూడా స్నపనోత్సవం అయిన తర్వాత స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగానే అమ్మవారిని అక్కడ ప్రధాన దైవంగా ఉన్నారు కాబట్టి ఆవిడనే మనకి చూపిస్తూ ఉంటారు. 2వ రోజున బాలా త్రిపుర సుందరిగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఈసారి 10 రోజులు పూర్తిగా 10 రాత్రుళ్ళు పూర్తిగా వచ్చినందు మూలంగా మనకి ఇక్కడ మహాచండీ అవతారము, కాత్యాయని అవతారము ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ కూడా దీనిని బట్టి పూజలు మనం ఆనందంగా చేసుకోవడానికి మరొక రోజు ఎక్కువే వచ్చింది కాబట్టి అమ్మవారి అనుగ్రహం పొందడానికి అందరూ కూడా సంతోషంగా అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు అయ్యేలాగా మీరందరూ కూడా సిద్ధం కండి.